ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, నిజంగా మీలాంటి గురువులు దొరకడం ఈ కాలేజ్లో చదువుకుంటున్న మా స్టూడెంట్స్ అదృష్టం సార్. ఏంటి అక్షిత, ఎగ్జామ్స్ లో నన్ను ఓడించడం కోసం స్లిప్పులు నా మీద పడేశావు. ఇప్పుడు నా గెలుపుని నీ సొంతం చేసుకోవడం కోసం లెక్చరర్ గారికి లంచం ఇచ్చావు. ఏం సాధించావు? డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చనుకోవడం అమాయకత్వం, కానీ ఇది మాత్రం మూర్ఖత్వం. ఇక్కడ నువ్వు చేస్తున్నవన్నీ గుండమ్మ గారికి చెప్తే ఏమవుతుంది? నీకు దమ్ముంటే స్ట్రైట్ గా నన్ను ఎదుర్కో, అంతేగాని పిరికిదాన్లాగా అమ్మకు చెప్తాను పెద్దమ్మకు చెప్తాను అని బెదిరించడం కాదు. పెరిగిదాన్నా? ఎవరు? స్ట్రైట్ గా ఎదుర్కోవాలని నువ్వు నాకు చెప్తున్నావు. మరి నువ్వు స్ట్రైట్ గా ఫైట్ చేస్తున్నావా? అడ్డదారిలోనే వస్తున్నావు కదా. అంటే నువ్వు పిరికిదానివని ఒప్పుకున్నట్టే కదా. నువ్వు చెయ్యి లేపితే నా చిటికని వేలి మీదున్న బూరు కూడా కదపలేవు. అదే నేను చెయ్యి చాచి కొడితే నువ్వు లేస్తావో లేదో కూడా డాక్టర్లు కూడా చెప్పలేరు. హే, స్టాప్ ఇట్. ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా? నా ముందే రౌడీయిజం చేస్తున్నావు. పల్లవి విషయంలో నువ్వు చేసింది తప్పు. ఇంత చేసినా గురువును కాబట్టి నీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో, లేదంటే లైఫ్లో చాలా పెద్ద దెబ్బ తింటావు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ సార్. అమ్మా, ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎక్కడి నుంచి తీసుకురానమ్మా? కాలేజీలో ఉన్నానమ్మా. ఏదో ఒకటి చేస్తానమ్మా. నాకు కొంచెం టైం ఇవ్వమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా. రాము, ఏంటి పల్లవి? తీసుకో రాము. డబ్బులా? డబ్బులెందుకు పల్లవి? మరి నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళెందుకు? ఏంటి రాము, నాకు తెలీదనుకుంటున్నావా? నీకేదో ప్రాబ్లం ఉంది. నువ్వు 4 రోజులుగా ఇబ్బంది పడుతుండడం, ఇంటి నుండి ఫోన్ రాగానే నువ్వు టెన్షన్ పడ్డం, దూరంగా వెళ్ళి ఒంటరిగా నీలో నువ్వే బాధపడ్డం అన్నీ నేను చూస్తూనే ఉన్నాను రాము. హలో అమ్మా. సరే అమ్మా, నేను చూసుకుంటాను. ఇది నాకు ప్రైజ్ మనీగా వచ్చిందే కదా, ఏం పర్వాలేదులే. ఇది తీసుకొని నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకో. పల్లవి, ఇదేంటి నువ్వు కష్టపడి గెలుచుకున్న డబ్బుల్ని రాముకిచ్చేస్తున్నా? రాముకి కష్టం వచ్చింది చరణ్. మీ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మీ నాన్నగారి ఆరోగ్యం కూడా బాగలేదు కదా పల్లవి. కష్టం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే
తన కష్టం నాకు అర్థమవుతుంది చరణ్. ప్రస్తుతం తనకున్న కష్టం కంటే నా ప్రాబ్లం పెద్దదేం కాదు. పైగా తను నా ఫ్రెండ్. తీసుకురాము. డియర్ ఫ్రెండ్స్, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటి చరణ్, ఎందుకు పిలిచావు? చెప్తాను. మన పల్లవి మన కాలేజ్ టాపర్ అని మనందరం అప్రిషియేట్ చేశాం, చప్పట్లు కూడా కొట్టాం. పల్లవి చదువులోనే కాదు, మానవత్వంలో కూడా టాపర్ అని నిరూపించుకుంది. రాము ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంటే ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బు మొత్తాన్ని పల్లవి రాముకి ఇచ్చేసింది. మన దగ్గర 1,00,000 రూపాయలుంటే 1,000 రూపాయలు ఇవ్వడమేం గొప్ప విషయం కాదు. కానీ ఉన్నది ఒకే రూపాయి అయినా అది కూడా ఇచ్చేయడం ఎంత గొప్ప విషయం. So, give her a big round of applause. Pallavi, you're really great. Really great. I like you. I like you. I like your behavior, Pallavi. ఓ కోయిలమ్మ ఆగవమ్మ కబురు వినిపోవమ్మ ఓ మావి కొమ్మ మల్లెరెమ్మ చిలిపిగా నవ్వకమ్మ నిన్న మొన్న లేని లేదు ఇంత వేడుక కళ్ళ ముందు కదలాడేనే కొత్త కోరిక వాగులాగా వరదలాగా పొంగి నీవైంది నాలోన ఈ వేళలో ఓ కోయిలమ్మ ఆగవమ్మ కబురు వినిపోవమ్మ ఓ మావి కొమ్మ మల్లెరెమ్మ చిలిపిగా నవ్వకమ్మ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.